Might be early hours, short circuit might have taken place inside the house. The information from the GHMC staff, it has come to fire station. That is the fire station around 6:16 hours, 6:16 a.m. The moment they received the call around 6:16, 6:17 they started, reached to the site by 6:20 a.m. Along with the other staff and all equipment, including the robots. They tried their level best. By the time they reached, the building was full of fire and all that. Nearing about around 11 fire engines participated in the rescue operations, and even one DFO also is seriously injured, is also in the hospital. Almost all the departments like revenue, municipality, the local police city commissioner, Hydra, and health department, revenue department, everybody is involved in this entire operations. The Chief Minister, Revanth Reddy, the moment he has come to know the information, immediately alerted all the departments and told them to go there in the field and to rescue the people. And our Hyderabad in-charge minister, Sri Ponnam Prabhakar, the moment the information has reached to him, he has been there on the spot and he is taking all the care towards the victims and the family members, whatever the best assistance that the government can extend, he has been doing that. And though I am away from Hyderabad, the Honorable Chief Minister gave me the information to reach the spot from Khammam. Immediately I rushed from there, and he has been monitoring continuously. And he has also, in consultation with all the cabinet colleagues, asked me to particularly to announce the ex gratia of 5 lakh rupees to each and every family members of the deceased family members. Any assistance on treatment for the And injured, sir? of course, the whole, the assistance, the treatment, whatever it is required, the government will take care of it. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసిండు. బురద తల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి చేసిండు. పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి. నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు. మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు. కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. వారు మరి ఇట్లాంటి రాజకీయాలు చేయరు. కిషన్ రెడ్డి గారు నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు, కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటయ్యా, వారు సెంట్రల్ మినిస్టర్ కదా, కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే, ఏమో మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా ఆయన కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను, అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా,
కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇదే కొత్తగా వింటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను కూడా ఆశ్చర్యపోయినా. బీజేపీ అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టరు, మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు? ఇది ఎక్కడ విడ్డూరమయ్య రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, అట్లా అన్నా, ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి. అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు, నేను కూడా టెన్షన్లో ఉన్నా, అట్లా ఎందుకు మాట్లాడిండు అని. ఆయన అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తూ కోరుతూ, మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు, కానీ ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.